అన్న వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. జార్జ్ ముల్లర్ గారి గురించి మాట్లాడారు. ఎవరు ఈయన జార్జ్ ముల్లర్? ఆయన ఒక మిషనరీ అంటే సేవకుడు. సేవ ఏ సేవ చేస్తున్నాం మనం? దేవుని యొక్క సేవన, దేవుని సేవన. దీంట్లో అర్థం గమనించాలా మీరు? దేవుని యొక్క సేవ అంటే పరిచర్య, దేవుని సేవ అంటే సువార్త సేవ. అందరూ సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కానీ ఈ లోకంలో మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ దేవుడు ప్రత్యేకంగా వాళ్ళను ఆత్మచేత అభిషేకించి దేవుని సేవకులను మన కోసం నియమించాడు. మన కోసం నియమించాడు అనడానికి ఒక నిదర్శనం జార్జ్ ముల్లర్ గారు. ఆయన ప్రార్థన చేసిన వెంటనే అక్కడ మంచు తెర తొలగిపోయింది. చెప్పాడన్నా, మంచు తెర తొలగిపోయింది. ప్రార్థనల ద్వారా అనేక అద్భుత క్రియలు చేశాడు. అట్లాగే ఇతరుల కోసం తన జీవితాన్ని ధారపోసేవాళ్ళు, ఇతరుల కోసము తన జీవితాలను ధారపోసేవాళ్ళు సేవకులు. తర్వాత అతి తక్కువ సంపాదన ఉండి కూడా స్వార్థం లేకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు సేవకులు. ఇతరుల కోసం ప్రార్థించేవారు. దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపేవారు కాదు సేవకులంటే. ఇతరులతో దుర్భాషలాడి చేయి చేసుకుని నోరు మెదిపేవారు కాదు. ఏ విధమైన ధనాపేక్ష, స్వార్థం దరి చేరనివ్వని వారు సేవకులు. అర్థమవుతుందా? ఎలాంటి స్వార్థం ఉండదు సేవకులలో. యథార్థంగా మన కోసం వాళ్ళు పాటుపడుతుంటారు. మనం అడగకపోయినా ఆయన ముందుగానే తన సేవకులను మన కోసం పంపిన వాళ్ళే సేవకులు, నిజమైన సేవకులు. సేవకుడు ఒక మనిషి కదా, అతనికి కూడా ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అయినా ప్రత్యేకంగా మన కోసం ప్రార్థనలు చేస్తారు, మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి సేవకుడిని మనం ప్రత్యేకంగా మన ఆలోచనలో, మన దైనందిన జీవితంలో మనము దేవునికి ఇచ్చే దశంభాగం 2 గంటల 40 నిమిషాలలో మన సేవకుడిని మనం గుర్తు చేసుకోవాలా. అనేక మంది సేవకులు ఉంటుంటారు, మనం తిరుగుతూ ఉంటాం, కానీ అడగకముందే మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏమండి, ఖచ్చితంగా మనం అలాంటి సేవకుల కోసం ప్రార్థన చేయాలా. గుర్తుపెట్టుకోండి, సేవకులంటే మన కోసం త్యాగం కలిగి మనం ఒకవేళ ఏదైనా ఆశపడి ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటాం, కానీ సేవకులు అలా కాదు. మన కోసం ప్రార్థించేవారు, మన కుటుంబాల కోసం ప్రార్థించేవారు, మన పిల్లల కోసం ప్రార్థించేవారు. ఇలాంటి వారు సేవకులు. అయినా తన ఆశలు చంపుకొని, కోరికలను చంపుకొని సంఘస్థులందరూ గొప్పవారై ఉన్నప్పటికీ వారి దగ్గర నుండి ఏమి ఆశింపకుండా మరి సేవ చేస్తూ ఉంటారు. అట్టి వారి కోసం మనమందరం ప్రార్థన చేస్తాం. ఈరోజు సేవకుల దినోత్సవంలో మరి సేవకులను మనం గౌరవించకపోతే మనుషుల ఎదుట దేవుడు అంటాడు కదా, మొదట నా నీతి నా రాజ్యాన్ని ఎత్తుకమన్నాడు. సో అలాగనే మనం మనుషుల ఎదుట బేస్ అనిపించుకోకపోతే దేవుడు తన ఎదుట, తండ్రి ఎదుట మనల్ని బేస్ అనిపించుకోడు. కాబట్టి మనము మన ఎదురుగా ఉన్న సేవకులను గౌరవిద్దాం. వారి కోసం అన్ని విధాలుగా పాటుపడదాం. మాసిదోనియా సంఘాన్ని గురించి నేను చదివాను. మాసిదోనియాలో చాలా బీదవారు వాళ్ళు. అపోస్తలుడైన పౌలు రాస్తాడు మాసిదోనియా సంఘం గురించి. అక్కడ వారు ఆ సంఘానికి సహకారులుగా ఉన్నారంట. తర్వాత ఎఫెసు సంఘం కూడా అంతే. ఆ సంఘస్థులు ఆ సంఘ కాపరికి కానీ అన్ని విషయాలలో సహకారంగా ఉన్నారు. సో మనము సేవకులకు సహకారంగా ఉంటూ సంఘంలో అన్ని విధాలుగా మనం సహకరిస్తూ వారికి తోడ్పాటుగా ఉందాం. ప్రత్యేకంగా మన కోసం లోకల్గా మరి రాయల్ వెంచర్లో మరి న్యూ జియోన్ చర్చిని ఏర్పాటు చేసుకొని లోకల్ సంఘ సేవకునిగా దేవుడు తనను పెట్టుకున్నాడు. అందును బట్టి మనమందరం దేవుణ్ణి చూసిద్దాం. మన సేవకుని బట్టి మరి ఈ సమయంలో అందరం మోకరించి విజ్ఞాపన చేద్దాం.